పోలీసులకు దొరకకుండా 2 నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించిన పరిస్థితి. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఎటకేలకు బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. దాదాపుగా 3 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆయన లేని పక్షంలో ఇంటి గేటుకు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి బంధువులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏదైతే దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు, రమ్మని పిలిచారు. కానీ ఎక్కడ కూడా ఆయన వచ్చిన పరిస్థితి లేదు. ఆ తర్వాత ఈయన అప్స్కాండ్ పారిపోయారని గుర్తించినటువంటి పోలీసులు విమానాశ్రయాల్లో ఈ లుకౌట్ నోటీసులు కావచ్చు, లేదంటే 4 బృందాలు కూడా పూర్తిగా 4 రాష్ట్రాల్లో కూడా గాలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కొడాలి నాని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఆయన మొన్న గచ్చిబౌలిలో కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఆయనకు సంబంధించి జారీ చేశారు. కొడాలి నానిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పూర్తిగా ముఖ్యంగా ఈ క్వాడ్స్కి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన దాదాపుగా 2-3-4 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఒకటి ఏదైతే ఆ క్వాడ్స్ తవ్వకాలు జరిపే క్రమంలో క్వారీ కింద కాపురం ఉన్నటువంటి పల్లెలను ఖాళీ చేయించడం, ఆ సందర్భంగా ఎస్టీలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భంలో కూడా దానికి సంబంధించి ఒక కేసు, ఆ తర్వాత క్వాడ్స్ను ఖండాంతరాలు దాటించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా గ్రావెల్ కొల్లగొట్టే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కూడా ఫోర్జరీ చేసి పర్మిట్లు కూడా పొందినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా కాకాని కోసం గాలించి ఆ తర్వాత బెంగళూరు శివార్లలో ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ కొడాలి నానికి సంబంధించి కూడా అంటే ఇటు చాలా మంది మాట్లాడడం, మీమ్స్ ఇవన్నీ కూడా కొడాలి నానిని కూడా ఇక అరెస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రేపో మాపో ఆయనకు సంబంధించి ఆయనను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పైన చాలా కేసులు కూడా ఇష్టానుసారంగా సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ కూటమి నేతలందరినీ కూడా తిట్టినటువంటి సందర్భం మనం చూసాం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి అంశం, ఆ అంశాలకు సంబంధించి కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. చాలా పీటీ వారెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో కేసులు, స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి కేసులు, ఆ తర్వాత మట్టి కావచ్చు, ఇసుక, ఇవన్నీ కూడా కొల్లగొట్టిన కేసులో ఆయనకు సంబంధించినటువంటి కేసులు. అదేవిధంగా గతంలో మనం చూసాం క్యాసినో, దానికి సంబంధించినటువంటి అంశం కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు. కొడాలి నానికి కూడా ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితులు. ఆయన హ్యాపీగా అక్కడక్కడ రిలాక్స్ అవుతూ అయితే కనిపిస్తూ ఉన్నారు. మరి లుకౌట్ నోటీసులు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఆయన అదుపులోకి తీసుకోవచ్చు అనే సమాచారం అయితే అంతా ఉంది. అదేవిధంగా ఒకవైపు వల్లభనేని వంశీ మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే నిజంగా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నారు. అంటే ఆయన చేసిన తప్పులు కావచ్చు, చేసినటువంటి అక్రమాలు కావచ్చు, మరి ఆరోగ్యం బాగోలేదని విడిచిపెట్టరు కదా. సో దానికి సంబంధించి ఖచ్చితంగా అవసరమైతే హాస్పిటల్లో ఒక రూమ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రూమ్లో ఆయనకు సంబంధించినటువంటి వైద్యం అందించడం, ఆయనను అక్కడ ఉంచడం, ఇట్లాంటివి కూడా చేస్తారు తప్పించి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపో అని చెప్పే పరిస్థితి అయితే కనిపించదు. సో ఇట్లా ఏదైతే చట్టం ప్రకారం ఏ విధంగా ఉంటుందో అట్లా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయనకు కేసులు ఆయన పైన నమోదైనటువంటి దృశ్యం కూడా మనం చూస్తాం. ఇష్టానుసారంగా మాట్లాడడం ఒకటి, అదేవిధంగా ఆయన గన్నవరంలో పూర్తిగా ఏదైతే అక్కడ ఒక ల్యాండ్ కబ్జా చేసినటువంటి అంశం, అంటే న్యాయాధికారి, న్యాయమూర్తి, జడ్జి గారి సతీమణి పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ కూడా ఆయన కబ్జా చేయడం, మట్టిని కూడా అమ్ముకున్నటువంటి సందర్భం, తర్వాత పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా ఆయన పైన కేసులు. గతంలో అప్పుడు వైసీపీ పెట్టిన కేసే అది. సో ఆ తర్వాత దానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఆయన లోపల జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఉంటే సో ఇప్పుడు వైసీపీ నేతల మాటలు, అంటే మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. పేర్ని నాని ఏం చెప్తా ఉన్నారు చూద్దాం ఒక్కసారి. ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు. ఏంటి మరణం అంటే వంశీ మరణం, వంశీకి ఏమైనా కావాలని మరి వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళు కోరుకుంటున్నారా? ఎందుకంటే ఎవరిని కూడా నిజంగా చెప్పాలంటే
అపస్మారక స్థితిలో ఎప్పుడెప్పుడా అని ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఎవరు కూడా చనిపోతాడు, చస్తే ఏంటి, చచ్చిపోతాడు ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఖచ్చితంగా కోలుకుంటారు అనే మాట్లాడతారు. సో ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎట్లాంటి సంకేతం ఇస్తూ ఉన్నారు? వాళ్ళ సతీమణి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. మరి వంశీ చచ్చిపోతే ఏంటి అని. మరి వీళ్ళు ఏమైనా కుట్ర చేస్తున్నారా? మరి అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా అనేది కూడా ఈ కుట్ర కోణంలో కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి ఆలోచన వీళ్ళకి వస్తూ ఉంది? వంశీ చచ్చిపోతే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూలిపోతోంది అంటే ఆయనకి ఏమైనా కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ కోరుకుంటా ఉన్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదొక వైపు. అదేవిధంగా మరి ఏమైనా కుట్రలు పన్నుతున్నారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్న సమయంలో కూడా డ్రోన్లు ఎగిరేయడం, ఆ తర్వాత పెన్ కెమెరాలో లేదంటే బటన్ కెమెరాలు పెట్టుకుని ఆయన పరిసరాల్లో తిరిగారని చెప్పేసి అప్పుడు రావడం, ఆ తర్వాత కొద్దిమంది నేరస్తులు ఉన్నటువంటి ప్రదేశంలో ఆయనను ఆ దగ్గరగా ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాంటిది. సో ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తున్నారు అని అప్పుడు అన్ని కామెంట్స్. సో ఆ విధంగా ఇప్పటికీ కూడా మరి ఇటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ జైళ్లలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి అట్లాంటి కుట్రలు ఏమైనా వీళ్ళు బన్నుతున్నారా అనే ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఆ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా జరిగితే అంటే ఎందుకు జరుగుతుంది? ఏమైనా చేయాలని వీళ్ళు అనుకుంటున్నారా? ఏమైనా చేయాలి, సో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది పేర్ని నాని మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి. ఇదంతా ఒకవైపు. అసలు ఎట్లాంటి దుస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు అప్స్కాండ్ పారిపోతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. దర్జాగా మంత్రులు శాఖలు చేసినటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా పేర్ని నాని కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, లేదంటే కాకాని గోవర్ధన్ కావచ్చు,